9 జిల్లాల్లో తెలంగాణ సీఎం రేవంత్ బహిరంగ సభలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు జిల్లాల్లో జరిగే సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ సభ ఉండనుంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో జిల్లాల టూర్ కు సీఎం సిద్ధమవుతున్నారు. సీఎం టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, సిద్ధమయ్యారు. దీంతో 9 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు, సభలు నిర్వహించే బాధ్యతలు కూడా రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. ఫిబ్రవరి 3 నుంచి ఏదైతే మహబూబ్ నగర్ లో బహిరంగ సభ నిర్వహిస్తారు. దీంతో ఈ సమావేశాలకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా మనం చూసినట్టయితే ఇటు నరేగాకు సంబంధించినటువంటి ప్రధాన అంశం జాతీయ స్థాయిలో కూడా ఏఐసిసి దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి కూడా డిసైడ్ అయింది. సో అటు కొత్త చట్టాన్ని తీసుకురావడం, అలాగే మహాత్మా గాంధీ పేరుని దాన్ని తీసేయడం, సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా పార్టీ డిసైడ్ అయింది. ఏఐసిసి కూడా పిలుపునిచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇది అలాగే దీంతో పాటు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ స్థానాలకు కానీ ఎన్నికలు జరిగినాయి. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ కూడా రానున్నట్టు కూడా మనకు వార్తలు తెలుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని సభలు నిర్వహించినట్టయితే అటు కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఏదైతే నరేగా స్కీమ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగట్టొచ్చు. అలాగే రానున్న మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ప్రచారం కూడా నిర్వహించిన భావనలో కూడా ప్రభుత్వం పార్టీ భావించడం కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే 9 ఉమ్మడి జిల్లాల్లో 9 బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ డిసైడ్ అని మనకు తెలుస్తుంది. పూర్తి వాటి కూడా పొంగులేటికి అప్పగించడం కూడా జరిగింది. ఇన్ఛార్జ్ మీనాక్షి పిసిసి డిప్యూటీ సీఎంలు ఈ పూర్తి బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తారు. ఇక ములుగులో బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా ఇన్వైట్ చేయాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. మండలాలు ఏదేమైనా ఫిబ్రవరి మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 9 సభలు ఉంటాయి. 9 సభల్లో కూడా ఒక సభలో 1,00,000 మంది సభతో నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు జరిగినటువంటి విశ్వసనీయ సమావేశంలో కూడా ఇదే చెప్పారు. ప్రతి సభకి 1,00,000 మందికి తగ్గకుండా సభలు నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో 2 రకాల ఇటు మనరేగాపై ప్రజల్లోకి బీజేపీ చేసినటువంటి వైఖరిని తీసుకెళ్లొచ్చు. అలాగే రానున్న మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేసినట్టు కూడా ఉంటుంది. ప్రభుత్వం వచ్చే 2 ఏళ్లలో ఏం చేసింది, ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఇలాంటి అనేక అంశాలు కూడా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పార్టీ కావచ్చు నిర్ణయం తీసుకుంది. సో ఇటు పిసిసి ఇన్ఛార్జీలతో పాటు అటు సభకు సంబంధించిన బాధ్యత మొత్తం కూడా పొంగులేటికి అయితే పార్టీ అప్పగించడం డిసైడ్ అయింది. రైట్, థ్యాంక్ యూ అజీమ్.